యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. పేజ్ సంఖ్య 762 పాత నిబంధనలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. 17 వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. 2వ అధ్యాయం మొత్తం చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రం గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను తోలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర ఆఘాతము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలును అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. 3వ అధ్యాయము 3వ వచనంలో మొదటి భాగం వరకు మొదటి 3 వచనాల్లో 3వ వచనం మొదటి భాగం వరకు చదువు. అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేవు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. సరిపోతుంది. యోనా ఒక ప్రవక్త అంటే దేవుడు తనకిచ్చిన మాటని ప్రజలకి చెప్పేవాడు. యోనాను గురించి 2వ రాజులు 14వ అధ్యాయంలో 25వ వచనం. గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనపరుచుకొనెను. ఇక్కడ ఒక చాటు ఉంది ఈయన గురించి. యోనా అను ప్రవక్త, ఈ వచనంలో చెప్పిన ప్రవక్త ఈయన. ఈ పుస్తకంలో ఉన్న ఆయన అమిత్తయి కుమారుడు. ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఈయన గురించి లేదు. అయితే ఈయన ఉత్తర భాగంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా చెరలోకి వెళ్ళక మునుపు ప్రవక్తగా ఉన్నాడు. ఈయనకి దేవుడు నినెవే పట్టణము అంటే అష్షూరు దేశానికి క్యాపిటల్ అది. ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణానికి మారు మనసు పొందకపోతే దుర్గతి కలుగుద్దని చెప్పమన్నాడు. దేవుడిచ్చిన పని అది. 2వ వచనంలో చూసాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో. సో ఈయన ప్రవక్త కాబట్టి దేవుని చెప్పిన పని చేయాలి కాబట్టి ఆ పని ఇచ్చాడు ఈయనకి. అయితే ఈయనకి చెప్పటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకున్న భావం
వీళ్ళు ఇజ్రాయెల్కి శత్రువులు కదా, ఇజ్రాయెల్తో ఎప్పుడు యుద్ధం చేస్తున్నారు కదా, వీళ్ళకి నేను చెప్తే దేవుడు వాళ్ళని కనికరిస్తాడు కదా అని ఆయనకి ఇష్టం లేదు. 3వ వచనంలో నినేవే పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు ఒక ఓడ చూసి ప్రయాణంనకు కేవు ఇచ్చి, అంటే డబ్బులు ఇచ్చి, కేవు అంటే డబ్బులు, ఛార్జ్, తర్షీషు పోవటానికి ఓడెక్కేశాడు. అంటే ఇష్టం లేదు, ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఉన్న చోట ఉండకుండా అసలు వేరే దూరానికి వెళ్ళిపోతున్నాడు. ఈ నినేవే పట్టణము, తర్షీషు పట్టణము వ్యతిరేకమైన దిశలో ఉంటాయి. అంటే నినేవే వైపు వెళ్లకుండా చాలా వేరే వైపు వెళ్తున్నాడు ఆయన. కొంతమంది చెప్తారు తర్షీషు ఎక్కడ ఉంది అని అంటే, ఇప్పుడు స్పెయిన్ అనే దేశం ఉంది కదా, స్పెయిన్ దేశంలో దక్షిణం, ఆ దేశం దక్షిణం చివరిలో ఉన్న ఒక ఓడరేవు అని చెప్తారు. అంటే చాలా దూరం. ఈయన ఎప్పే, ఇజ్రాయెల్లో ఉన్న ఎప్పే అనే ఓడరేవు దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి అటువైపు వెళ్తున్నాడు. అంటే దేవుని చెప్పిన మాటకి అవిధేయత చూపెట్టి మనం చూస్తున్నాం. 3వ వచనంలో యెహోవా సన్నిధిలో నిలువక దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఈ పరిస్థితిలో దేవుడు మళ్ళా ఆ పని చేయించుకుంటానికి కొంత పరిస్థితి యోనా జీవితంలో అనుమతించాడు. ఏంటా పరిస్థితి అంటే, సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా, 4వ వచనం 1వ అధ్యాయం, దేవుడు ఏం చేశాడంటే, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టినప్పుడు సముద్రంలో గొప్ప తుఫాను వచ్చింది. ఓడ బద్దలైపోతుందా అన్న పరిస్థితి వచ్చింది. 4వ అధ్యాయం చివరిలో చూస్తున్నాం. నావికులు భయపడ్డారు. ఓడలో ఉన్నవారు అందరూ కూడా విగ్రహారాధికులు, వేరే వేరే దేవతల్ని పూజించేవారు. ఈయనొక్కడే ఆకాశమునకు భూమికి దేవుడైన యెహోవా భక్తుడు. మిగతా వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు. వాళ్ళు తుఫాన్ చూసి ఓడలో ఉన్న మిగతా వారు వారి వారి దేవతలకి ప్రార్థన చేశారు. ఆగల. యోనా అయితే చక్కగా ఓడ దిగువ భాగాన్ని పోయి నిద్రపోతూ ఉన్నాడు. 5వ వచనం చివరిలో వాళ్ళ ప్రయత్నం అంతా చేశారు. ఇంకా 6వ వచనంలో ఓడ నావికుడు యోనా దగ్గరికి వచ్చి, కెప్టెన్, ఓయి నిద్రపోతా నీకేం వచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరము ఉంచునేమో అన్నాడు. 7వ వచనంలో ఎవరి గురించి వచ్చిందబ్బా ఈ కీడు అని చీట్లేశారు. యోనా మీద వచ్చింది. అది మనం చూస్తున్నాం 7 చివరిలో. కాబట్టి వారు యోనాను చూసి, 8వ వచనం, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినదో, నీ వ్యాపారం ఏంటి, ఏం చేస్తుంటావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ దేశమేంది, నీ జనమేందని అడిగారు. యోనా ఇట్లా చెప్తున్నాడు 9వ వచనంలో, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడు అయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడినై ఉన్నాను అంటున్నాడు. యోనా దేవుడు చెప్పిన పని అయితే చేయటానికి ఇష్టపడలేదు, కానీ తను వారు అడిగిన దానికి కరెక్ట్గానే చెప్తున్నాడు. భూమికి, ఆకాశానికి, సముద్రానికి సృష్టికర్త అయిన దేవుణ్ణి యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు కూడా చెప్తున్నాడు. అంటే అవిధేయత ఉంది, కానీ కొంత సత్యం చెప్పే వ్యక్తే, యథార్థంగానే చెప్తున్నాడు. కానీ ఇతనుకున్న ప్రాబ్లం ఏంటంటే, చెప్పిన మాట ఈ పని చేస్తానికి ఇష్టం లేదు. 10వ వచనంలో వాళ్ళు ఇంకా భయపడ్డారు ఆ మాట చెప్పంగానే. దేవుని సన్నిధిలో నుంచి పారిపోతా వస్తుంటే అందుకొని వచ్చిందా ఈ ఆపదని, ఏంటి నువ్వు చేసిన పని అంటున్నారు. 11వ వచనంలో అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాన్ ఇంకా ఎక్కువ అవుతుంది, సముద్రము మా మీదకి రాకుండా నెమ్మలించినట్లు మేము నీకేం చేయాలి అని అడుగుతుంటే యోనా చెప్తున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసే ఉంది. చాలా క్లియర్గా ఉన్నాడు. మిగతా వాటిలో చాలా చాలా క్లియర్గా ఉన్నాడు. నన్ను బట్టే చాలా యథార్థంగా చెప్తున్నాడు. కాకపోతే ఆ పని చేసే దానికి మటుకు ఇష్టం లేదు. మిగతాయి నా బట్టే ఈ కీడు మీద ఈ తుఫాను వస్తుంది, మీ మీదకు వచ్చింది ఈ గొప్ప తుఫాను కూడా నా బట్టే. మీరు ఒక పని చేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నెమ్మలించిన అతడు వారితో చెప్పిన గొప్ప విశ్వాసం ఉంది. మళ్ళా చాలా విశ్వాసం. నన్ను కానీ ఎత్తి సముద్రంలో పడేశారా, ఇప్పుడు వచ్చే తుఫాను ఆగిపోద్ది అన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట చేయటమే ఇష్టం లేదు, కానీ
అడిగింది అబద్ధం చెప్పే పరిస్థితి కాదు ఏంది. వాళ్ళు చెప్పిన దానికి, అడిగిన క్వశ్చన్కి నేను హెబ్రీయుడును, దేవుని యొక్క గొప్పతనం తెలిసిన వ్యక్తి, భూమికి ఆకాశానికి సముద్రానికి సృష్టికర్త అయిన యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నవాడను అని చెప్తున్నాడు. అంటే ఆ పని చేస్తానికి ఇష్టం లేదు. ఆ విషయం తప్పితే వాళ్ళు అడిగిన దానికి, నన్ను మీరు ఎత్తి ఈ సముద్రంలో పడేసేయండి, ఆగిపోతే మీకు ఆపద రాదు అనగానే వారు వెంటనే ఆ పని చేయలా. 19వ వచనంలో, అనుజనులైన వారు కూడా మనం ఎత్తి పడేస్తే ఇతను ప్రాణం పోద్ది కదా అంటే వాళ్ళకు కూడా కాన్షియస్ ఉంది. వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. 13వ వచనంలో, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరు గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. ప్రయత్నం చేశారు, ఎట్లయినా ఓడని ఒడ్డుకు తెస్తాము, కానీ గాలి ఎక్కువ అవటం వలన అది కుదరలా. ఇక వారు కూడా యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారు 14, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఇప్పుడు వీళ్ళకు కూడా యెహోవా అనే దేవుని మీద ఒక భయంతో కూడిన నమ్మకం ఏర్పడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క దేవతలకు వాళ్ళు ప్రార్థన చేశారు, ఆగలేదు. చీట్లేస్తే ఈయన పేరు పడింది, ఈయన ఉన్న వారికి కొత్త దేవుడైన ఈయన పేరు చెప్పారు. వాళ్ళు ఇంకో ప్రయత్నం కూడా చేసిన అవట్లా. అందుకని చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే, యెహోవా నీ చిత్తానుసారంగానే ఇది చేసావు, మేము చేయబోతున్న ఈ పని వలన మేము ఈయన్ని సముద్రంలో వేస్తే చనిపోవచ్చు, ఆ యొక్క దోషము మా మీద మోపవాక అని ప్రార్థన చేసుకొని 14వ వచనంలో యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రం ఉప్పొంగటం ఆగిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈయన అవిధేయత వలన వేరే వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. ఆ ఒక్క పని చేస్తానికి అస్సలు ఇష్టం లేదు. ఎంత ఇష్టం లేదంటే, నేను చచ్చన్న పోతాను కానీ సముద్రం పడేస్తే పోద్ది ప్రాణం. వారికి సువార్త చెప్పానా వాళ్ళ మీద దేవుని కనికరం వస్తుంది, వాళ్ళ మీద శిక్ష పడదు అనే భావం అయ్యి ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి ఎన్ని ఆగిపోగానే వాళ్ళకి చాలా భయం వేసింది. ఏంటి పడేయంగానే ఈ దేవుడి మీద నమ్మకం వచ్చింది. ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. వారు యెహోవా దేవునికి కూడా భయపడి మొక్కుబళ్ళు చేశారు, కానీ రక్షణ పొందారని కాదు. అంటే ఈయన కూడా గొప్ప దేవుడే అని భయముతో ఈ దేవునికి కూడా బలులు అర్పించారు. ఇప్పుడు కూడా చాలామంది అలానే ఉన్నారు. యేసుక్రీస్తు కూడా ఓకే, ఒక భయపడతారు, ఆయన కూడా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఆయన నమ్ముకున్నారని కాదు. వీళ్ళు కూడా మొక్కుబళ్ళు అర్పించి. తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు ఎంత కనికరం అంటే, యోనా ప్రాణం పోకుండా గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాను. దేవుని యొక్క కనికరం. భక్తుడైతే చనిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు ఆయన యొక్క గొప్పతనం, సృష్టి మీద ఉన్న ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన సృష్టించిన ఒక గొప్ప చేపకి ఒక ఆజ్ఞిస్తే యోనాని అది చంపల, మింగేసిందంట. మామూలుగా కొన్నిసార్లు చంపేస్తాను, నవిలేస్తాను, అలా కాకుండా మింగేస్తే ఇప్పుడు యోనా చేప గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఇది భక్తుని యొక్క పరిస్థితి. దేవుడు చెప్పిన పని చేయలా, తనకి ఈ పరిస్థితి సంభవించింది. తను ఎట్లయితే ఏ పరిస్థితి అయితే వస్తే దేవుని పని చేయగలడో దేవునికి తెలుసు. మిగతా విషయాలనే చాలా బాగున్నాయి ఈయనలో. 2వ అధ్యాయంలో చేప గర్భంలో నుంచి యోనా చేస్తున్న ప్రార్థన మనకి రాశారు. కొన్నిసార్లు ఇదంతా నిజమేనా, ఏదో కథ ఇది, చేప మింగటం ఏంటి? బాక్సింగ్ గారిని ఒకరు అడిగారంట, ఏం నువ్వు చదువుకున్నాడు, కెనడాలో ఇంజనీరింగ్ చదివావు, చేప మింగిది ఏంటి అంటే, దేవుని వాక్యం ఏది ఉన్నా నేను నమ్ముతానయ్యా అన్నాడంట. యోనాను గురించి యేసుప్రభువు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 38 వచనంలో, అప్పుడు శాస్త్రుల్లోను పరిశీలలోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఎట్లనెను,
వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని. యోనాను గురించి యేసుప్రభువారే మాట్లాడారు. అంటే జరిగింది, అసలు డౌటే లేదు. యోనాను గూర్చి సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు 40వ వచనం. తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవలు భూగర్భములో ఉండును. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు కనుక అని చెప్తున్నారు. సత్యమే ఇది, దాంట్లో డౌట్ ఏం లేదు అని యేసుప్రభు వారే అక్కడ యోనాను గురించి మాట్లాడారు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 3 రోజులు పాతాళ గర్భంలో ఉండి మళ్ళా తిరిగి లేస్తాడు అనే పోలికని యోనా అయితే అగాధ కోపం చేప కడుపులోకి పోయి అంత చీకట్లో 3 రోజులు ఎట్లా గలిపి తర్వాత చేప మళ్ళా బయటకనేయంగానే బయటకు వచ్చాడో అలా ఉంటుందని నేను కూడా అలా మరణించి పునరుద్ధరణ తిరిగి లేస్తానని యోనాను గురించి చెప్పారు. 2వ అధ్యాయం యోనాలో 2వ వచనం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా. ఉపద్రవం అంటే కష్టంలో ఉన్నాడు, ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాడు. తిన్నాడా అంటే తినటానికి ఏముంటుంది? ఉపవాస ప్రార్థనే. తినటానికి ఏముండదు కదా చేప కడుపులో. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. కష్ట సమయంలో ఈయన దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. నేను మాట వినకపోతే కష్టం వస్తుందనే గ్రహింపు అప్పుడు లేదు, కానీ అట్లీస్ట్ కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. మన జీవితంలో కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ మాట వినాలి. మాట వినకపోతే నిన్ను దేవుడు ప్రేమించి తన పని చేయించుకుంటానికి కష్టం కూడా అనుభవిస్తాడు నువ్వు దేవుని కృపలో ఉంటే. ఎందుకది మాటింటి సరిపోతుంది కదా. ఒకవేళ మన జీవితంలో వచ్చిన ఆ పరిస్థితిని బట్టి మాట వినకుండా దేవుడు ఒక పని చెప్తుంటే దేని చేయమంటుంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే కొనేది చాలు. కొంతమంది జీవితంలో చాలా కష్టాలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. యోనాకి అలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. బట్ యోనా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కష్టంలో దేవుని సనగల ఇది నేను మాట వినకపోవటం వల్లనే వచ్చింది. క్లియర్గా అర్థమైపోయింది. సో దేవుని కృపలో ఉన్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. పాతాళ గర్భంలో నుంచి ఆయనంట కేకలు వేస్తున్నాడంట. చాలా పెయిన్ఫుల్, అంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టుగా. ఎందుకంటే ఏం కనపట్టలేదు, మొత్తం చీకటే, ఏదేదో అయిపోతుంది. అది ఆ చేప తిమింగలం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, భూమి గర్భంలో పోతుంది, అది ఎటు పోతే అటు ఏమవుతుందో కూడా తెలియదు. నీవు నన్ను అగాధమైన సముద్రము గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. 3వ వచనం. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నాయి, నీ సన్నిధిలో నుండి నేను తోలివేయబడినను. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం 4. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. ఇది దేవుని కృప. చాలా కష్టం వచ్చింది. సో మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు యోనాను గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆ పరిస్థితులైనా దేవుని వైపు చూడు, దాని నుంచి నీకు విడుదల వస్తుంది. బట్ దానికంటే మేలేందంటే మాట ముందే వింటే ఆ పరిస్థితి రాదు. 5వ వచనం. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, సముద్ర అగాధం నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటినికి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి, పర్వతము పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. చాలా జరగబోయేది ముందే పైకి రప్పించి ఉన్నావు. చాలా ఫెయిత్, చాలా ఫెయిత్. సో మన జీవితంలో కొన్నిసార్లు మంచి ఫెయిత్లో ఉన్న ఒక పని చేస్తానికి మటుకు చాలా ఇబ్బందిలో ఉండొచ్చు. చాలా మంచి విశ్వాసమే, కానీ అది మటుకు అసలు ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితులు ఏమన్నా ఎదుర్కొంటుంటే దేవునికి పదే పదే చెప్తా ఉంటే దేవునికి అప్పచెప్పుకోవడం మంచిది. లేదా ఏదన్నా కష్టాన్ని ఎదుర్కొంటున్నావు అనుకో, నువ్వు అప్పుడైనా వర్రీ అవ్వాక దేవుని వైపు చూడు. నీకు ఆ కష్టం నుంచి బయటపడతావు. నువ్వు ఆ పని దేవుని పని కూడా చేయగలవు. తర్వాత దేవుని
తన పని యోనా చేపించుకున్నాడు. తర్వాత మనం 9లో చూస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పిస్తాను, నేను మొక్కుకున్న మొక్కులు చెల్లింపు మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. ఆయన నన్ను ఆ చేప గర్భం నుంచి బయటికి తెస్తాడు. యోనా తన భక్తి జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ దేవుని మార్చలా. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కొన్నిసార్లు తడబాటు చాలా వచ్చేస్తుంది. జనరల్గా ఏంటంటే దేవుణ్ణి మార్చేస్తారు. ఏంది నేను ఇంత చేస్తూ ఉంటే ఏంటి నాకు పరిస్థితి మారేది. కానీ యోనా అంటున్నాడు, యెహోవా యొద్దనే, వేరే దేవతల దగ్గర రక్షణ దొరకదు అని చెప్తున్నాడు. ఇది ఆయన చేసిన ప్రార్థన. అన్నం తినలేదు, లోపల ఏం దొరుకుతుందో చేప గర్భంలో. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషను, మొత్తం చీకటే పరిస్థితి. అది జీవితంలో తర్వాత ఎవరికి కూడా వేరే వాళ్ళకి సంభవించని పరిస్థితి, చాలా డిఫరెంట్. అలాంటి పరిస్థితుల్లో యోనా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన మిస్టేక్ అర్థమైపోయింది, ఎందుకు వచ్చిందో పరిస్థితి క్లియర్గా ఉంది. సో నువ్వు కూడా విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కొన్నిసార్లు దేవుని ఆత్మ నీకు చెప్తాడు, క్లియర్గా తెలుస్తుంది. నీవు దేవుని వైపు చూస్తే ఆ ఉపద్రవం నుంచి బయటపడతావు. 10వ వచనంలో, అంతలో దేవుడు ఏం చేశాడంటే, యెహోవా చేపకి ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవుడు ఏం చేశాడంటే ప్రార్థన విని మళ్ళా చేపకి ఆజ్ఞిస్తే అది మళ్ళా హాని చేయకుండా నెమ్మదిగా కక్కేసింది అంతే. ఫస్ట్ మింగింది, ప్రాణానికి హాని చేయలేదు. ఎందుకంటే దేవుని కృపలో ఈ యోనా ఉన్నాడు, ఆయనకి మరణహాని ఏం జరగదు. రెండోసారి కూడా జస్ట్ అట్లా కక్కేసింది అంతే, ఏం హాని చేయలే. ఇప్పుడు రెండోసారి చెప్తున్నారు 3వ అధ్యాయంలో, యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపర్వమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటించుము. ఇప్పుడు దేవుని యొక్క మహత్యాన్ని చూశాడు కదా యోనా తన జీవితంలో. కాబట్టి యోనా లేచి 3వ వచనం, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయిను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై చాలా పెద్ద పట్టణం, 3 దినముల ప్రయాణమంతా పరిమాణం కలది. నేను అనుకుంటాను చేప కరెక్ట్గా మొత్తం అంతా తిరిగేసి నినేవే పట్టణం వైపు తీసుకెళ్ళేసి అక్కడ కక్కేసి ఉంటుంది. ఆయన అటు వెళ్తున్నాడు, వాడెక్కితే వెళ్తుంది వేరే డైరెక్షన్లో. వన్స్ చేప ఎంత దూరం వెళ్ళి వెళ్తారు, కొంత దూరం వెళ్ళి ఉంటారు, చేప మింగేయంగానే ఆ చేప ఏం చేస్తుంది, ఎక్కడైతే సువార్త చెప్పాలో అటు తీసుకెళ్ళి ఉంటుంది. కక్కేయమ్మ కక్కేసి ఉంటుంది. ఇంక నినేవే దగ్గరికి వచ్చి ఉంటాడు, ఇంక నడవటమే, సువార్త చెప్పటమే. అట్లాగు యోనా 4వ వచనంలో చదవండి. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగుదని ప్రకటించగా, నినేవే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి, ఈయన సువార్త చెప్పిన మాట చూడండి. దేవుడు ఏం చెప్పాడంటే 40 రోజుల్లో మీరు మారు మనసు పొందకపోతే మీ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా నశిస్తారు అని చెప్పి ఈ మాట చెప్పన్నారు. ఈ మాట చెప్తానికి యోనాకి ఎంత ధైర్యం ఉండాలి. ఒక్కడే ఈయన, వాళ్ళందరూ ఈయన యొక్క దేశానికి శత్రువులు. వాళ్ళందరికి పోయి ఈయన తిరుగుతా 40 దినాలు మారు మనసు పొందండి లేకపోతే నాశనం అవుద్దని చెప్తే నీకు ఎంత భయం ఉండొచ్చు. కానీ దేవుని కృపను బట్టి భయం లేదు, చెప్పేస్తా ఉన్నాడు. సో ఆయన చెప్పిన సువార్తకి చాలా ఫలం వచ్చింది, అందరూ మారు మనసు పొందారు. 5వ వచనంలో, నినేవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని పశ్చాత్తాపం, గోనె పట్ట సాదృశ్యం. ఆ సంగతి నినేవే రాజునకు కూడా వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి అతను కూడా పశ్చాత్తాపడ్డాడు, గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనెను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకుండా ఉపవాసం చేయమని పశువులకు కూడా, ఎద్దులకు కూడా, గొర్రెలకు కూడా నీళ్లు తాగకూడదని చెప్పాడు. 9వ వచనంలో
మనుషులందరూ తమ దుర్మార్గంలోను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను అని రాజు చెప్తా ఉంటే, దూతలు కూడా చాటిస్తూ ఉంటే 10వ వచనంలో ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఇతను చెప్పిన చిన్న మాటకి ఆ నినేవే పట్టణం అంతా కూడా మారు మనసు పొందారు. అసలు ఊహించగలరా? ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారంటే మనకి 4వ అధ్యాయం చివరి వచనంలో తెలుస్తుంది. అయితే 120,000 కంటే ఎక్కువై అని ఉంది. కుడి ఎడమలు ఎరుగని జనము, ఇంతమంది మారు మనసు పొందారు. సో యోనా కూడా అనుకొని ఉండడు. యోనా కూడా ఎంతమంది మొత్తం మారు మనసు పొందుతారని మేబీ తలంచి ఉండకపోవచ్చు. ఒకవేళ మారు మనసు పొందుతారేమో, పొందకూడదని భావించవచ్చు. కానీ నేను చెప్పిన మాటకు అంతా ఎంతమంది? 120,000 మంది. వీళ్ళందరూ కూడా యోనా చెప్పిన మాటను బట్టి దేవుని కృప నినివే పట్టణం ప్రజలకి మీద ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా రాజుతో సహా మంత్రులు, ప్రజలు, చివరికి జంతువులు కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే దేవుడు కీడు చేస్తామనుకుని మానేశాడు. ఇక్కడ ఎవరికైనా కానీ పశ్చాత్తాప హృదయానికి దేవుడు మనసు కదులుతుంది. అన్ని జనులకు కూడా దేవుడు చేసే కీడుని చేయలా. సో మన జీవితంలో కీడు జరగకుండా ఉండాలనంటే మన చెడు నడతలను బట్టి ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుని ఉగ్రత మన మీదకు వచ్చేస్తుంది అనేది కూడా ఆయన మళ్ళీ తిప్పేసుకొని దాన్ని చేయకుండా మానతాడు. ఎవరైనా కానీ అనిజనులైనా రక్షణ పొందిన వారైనా. సో మనం పశ్చాత్తాపడినప్పుడు మనకి వచ్చే కీడు కూడా వెళ్ళిపోతుంది. అంటే చెడు నడతలు మానాలి. వాళ్ళు అది చేశారు. సో మనం ఇంతవరకు చూస్తే యోనానే చెప్తున్నాడు 4వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవా నేను నా దేశంలో ఉండగా ఇట్లానే అవుద్దని అనుకున్నాను. ఎందుకంటే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని. అలాంటి దేవుడు అనమాట. రక్షణ పొందని వారు ముఖ్యంగా యోనా చేత దేవుడు అని చెప్పిస్తానంటే నినివే ప్రజలకి 40 దినాలు మీకు కీడు వస్తుంది, మీరు పశ్చాత్తాపడపోతే అని చెప్పించాడు. ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు నన్ను నమ్మకపోతే, మీ పాపాలు ఒప్పుకోపోతే మీకు క్షమాపణ లేదు. క్లియర్. అక్కడైతే 40 దినాలు, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు భూమి మీద ఉండంగానే మీరు మీ పాపాల విషయమే పశ్చాత్తాపడండి, మీకు శిక్ష ఉండదు, నరక శిక్ష. క్లియర్గా చెప్తున్నాడు. నినేవే వాళ్ళు యోనా ప్రకటన విని పశ్చాత్తాపడ్డారు. అయితే ఇందాక మనం చదివిన మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో మనం చదువుకున్న వాటిలో నినేవే వారు 41వ వచనం, నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారని చెప్తున్నాడు. అంటే కొంతమంది క్రీస్తు సువార్తని వినని వారు ఉంటారు. అందరూ వినాలని లేదు. యేసుప్రభు చెప్తున్నారు నినేవే వారు పశ్చాత్తాపండి అని యోనా చేత చెప్పబడిన వాడు విన్నప్పుడు పశ్చాత్తాపడ్డారు. అయితే ఈ తరం వారైన మీరు నేను చెప్తున్న మాటని వింటలేదు. ఆ నినేవే ప్రజలే మీ మీద నేరస్థాపన చేస్తారు అని చెప్తూ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు వారు యోనా అయితే చేప గర్భంలో నుంచి బయటికి దేవుని కృప పట్టి వచ్చాడు. యేసుప్రభు వారు అయితే మరణించి కూడా, ఆయన దేవుడు కాబట్టి మరణించి కూడా 3 దినాలు భూగర్భంలో ఉండి ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు నన్ను నమ్మండి. యోనా విషయమై యోనా చెప్పిన మాటని వాళ్ళు నమ్మారు, కీడు రాలా. నేను చెప్తున్న మాట మీరు ఇంకా నమ్మట్లేదు. చాలా జాగ్రత్త. యోనా మాట విని పశ్చాత్తాపడిన ఆ నినేవే ప్రజలే మీకు చెప్తారు ఆ దినం వచ్చినప్పుడు యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు, నేను
మీరు నన్ను సూచక్రియ అడిగారు కదా, నేను మరణించి సమాధి చేయబడి యోనా తిమింగంలో కడుపులో 3 రోజులు ఎట్టున్నాడో నేను 3 రోజులు పాతాళ గర్భంలో ఉండి మళ్ళా లేస్తాను, పునరుద్ధరణ అవుతాను, నన్ను నమ్మండి అంటున్నాడు. సో రక్షణ లేని వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పశ్చాత్తాపడకపోతే కీడులో ఉన్నారు. పశ్చాత్తాపడటం చాలా ఇంపార్టెంట్. సమయాన్ని వృధా చేసుకొని నేవు ప్రజలకు 40 రోజులే, ఆ 40 రోజుల్లో వెంటనే చాలా రియాక్ట్ అయ్యారు, వెంటనే చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు. చాలా అందరూ ఏడిచారు. చేయాల్సిన కీడు తప్పిపోయింది వాళ్ళకి. రక్షణ పొందని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ భూమి మీద ఆ 40 రోజులు మీకెన్ని రోజులు కూడా తెలియదు. మీరు పశ్చాత్తాపడితే మీకు కీడు ఉండదు, అంటే నరక శిక్ష ఉండదు. ప్రభు చెప్తున్నాడు, యోనా కంటే నేను గొప్పవాడిని, మీరు ఇంకా నన్ను నమ్ముతానికి అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని మీరు ఇంకా చెడ్డ హృదయం కలిగి ఉన్నారు. టెస్ట్ చేస్తున్నారు. ఇంకా అది చెయ్యి, ఏది నేను నమ్ముతానికి ఈ సూచక్రియ చెయ్యి అని చెప్పారు. వ్యభిచారులని చెడ్డతనం వారు సూచక్రియ అడుగుతున్నారు. యోనాను గుర్చింది ఇంకేది అనుగ్రహించబడదని చెప్పారు. ఆయన పునరుద్ధానాన్ని నీ పాపాల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టి పాతాళ గర్భంలోకి 3 రోజులు వెళ్ళి మళ్ళా పునరుద్ధాడై తిరిగి లేచాడు అని నీవు నమ్మితే నీకు కీడుండదు. నీ ఆత్మ యేసు క్రీస్తుండే ప్లేస్లో తరతరాలు సంతోషంగా ఉంటుంది. లేదా ప్రభు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాడు, నినివే ప్రజలు ఉన్నారు కదా, వారు పశ్చాత్తాపడ్డారు, రేపు విమర్శ దినంలో వాళ్ళు మీకు చెప్తారు, అయ్యా మేము పశ్చాత్తాపడ్డాము, మాకు వచ్చే కీడు కూడా రాలేదు అని వాళ్ళు సాక్షులుగా ఉంటారని చెప్తున్నాడు. రక్షణ పొందిన బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. క్రీస్తు యేసులో నీకు పాప క్షమాపణ ఉంది. ఆయన నీ శిక్షణ భరించాడు. ఆయన యోనా కంటే కూడా గొప్పవాడు. ఎందుకంటే యోనా అయితే ఇంకా బతికుండగానే దేవుని మీద ఆధారపడి దేవుని కృపను బట్టి బయటకు వచ్చాడు, యేసుప్రభు కృపను బట్టి. ఈయన అలా కాదు, టోటల్గా చనిపోయి కూడా నేను లెగవగలను అని ముందే చెప్పినట్టుగా పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఈ సువార్తని యోనాకైతే నినివే ప్రజలకి ఎట్లా చెప్పమన్నాడు, యేసుప్రభు తన శిష్యులకి సర్వలోకానికి వెళ్ళి చెప్పండి ఈ మాట అని చెప్పాడు. నువ్వు నమ్మావా? నువ్వు పశ్చాత్తాపడ్డావా? పాపాల నిమిత్తం నీ క్షమాపణ ఉంటుంది, కీడు ఉండదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.